హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఎప్పటిలాగే వ్లాగ్ అండి. బట్ ఈరోజైతే నేను దీపం అయితే పెట్టలేదు. ఎందుకంటే లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! సో, అందుకే దీపం అయితే పెట్టలేదు. కానీ లేచిన తర్వాత అయితే బట్టలు చాలా ఉన్నాయండి. నిన్న చాలా ఉతికాను. బట్ ఈరోజు కూడా ఎక్కువ ఉన్నాయి. సో, అవన్నీ ఉతికేసాను. ఉతికేసిన తర్వాత అయితే ఇంకా చాలా పనులు ఉన్నాయండి. ఈరోజు అసలు నాకు ఎట్లా ఉంటుందంటే బ్యాక్ పెయిన్, నైట్ అంతా బ్యాక్ పెయిన్తో అసలు పడుకోలేకపోయాను. లేడీస్కి ఉన్న ప్రాబ్లం అంతే అనుకుంటా. కానీ నాకు ఇంతకుముందు లేడీస్ ప్రాబ్లం వచ్చినప్పుడు గట్రా అట్లా ఏం ఉండేది కాదు. ఈ మధ్యన అంటే 1 ఇయర్ బ్యాక్ ఏం చేశానంటే మా అన్నయ్య పెళ్ళి ఉందని చెప్పేసి పీరియడ్ రాకూడదనేసి ట్యాబ్లెట్స్ అయితే వేసేసాను. ఆ ట్యాబ్లెట్లు వేసి నుంచి ఇంకా ప్రతి మంత్ కూడా నాకు పెయిన్ వచ్చేస్తుందండి. పెయిన్ అంటే మామూలు కాదు. అసలు బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువగా వస్తుంది. అసలు ఏ పని చేయలేకపోతున్నాను. నిన్నంతా అలానే మరి ఎవరు చేస్తారండి? మనం ఇంట్లో ఉండి మనకి ఇంకెవరు చేస్తారు? మనం ఒక్కరే ఉంటున్నాం. మన ఇంట్లో ఇంకెవరు ఉంటారు? సో, మనం చేసుకోవాలి తప్పదు. ఇంకా ఎంత ప్రాబ్లం అయినా చేసుకోవాలి. నేను అలానే చేశాను. బట్ ఈరోజైతే నైట్ అంతా ఎక్కువ పెయిన్ అయిపోవడం వల్ల మార్నింగ్ అయితే లేవలేకపోయాను. కానీ అలా లేచి బట్టలైతే ఉతికేసాను. బట్టలు ఉతికేసిన తర్వాత అయితే ఫాస్ట్గా మా పెద్ద పాపకి అయితే జడలేసి స్నానం చేస్తాను. ఫస్ట్ బ్రష్ చేసి తర్వాత అయితే ఒక రైసే వండాను. రైస్తోనైతే క్యారెట్ రైస్ చేసేసి మా మోక్షకి అయితే పెట్టేశాను. మా బావ అయితే లంచ్ బాక్స్ తీసుకెళ్ళలేదు. తర్వాత అయితే కొబ్బరికాయ పచ్చడి చేశాను. ఆ పచ్చడితో అయితే మా బావ పెరుగన్నం అయితే తినేశారు. తీసిన తర్వాత మా మోక్షకి స్కూల్ దేబెట్టేసి అయితే మా బావ కూడా కాలేజ్కి అయితే వెళ్ళిపోయారు. నిజంగా చెప్తున్నానండి, ఎవరికైనా డేట్ రాకూడదని ట్యాబ్లెట్లు మాత్రం ఖచ్చితంగా వెయ్యకండి. డేట్ అయిపోతే అయిపోయండి. లేదంటే ఆ ఫంక్షన్ కానీ ఏదైనా పూజ అనే లేకపోతే లేదు నెక్స్ట్ టైం చేసుకోండి. లేదంటే ఆ పెళ్ళికి వెళ్ళకపోతే లేదు, పెళ్ళి కానీ ఏ ఫంక్షన్ అయినా సరే వెళ్ళకపోతే నష్టమేం లేదండి. ఎందుకంటే ఫేస్ చేసేది మనము, వాళ్ళు ఎవరు ఫేస్ చేయరు. ఎవరో ఫీల్ అవుతున్నారని మనం ట్యాబ్లెట్లు వేసి వెళ్ళడం వల్ల మనకేం ఉపయోగం ఉండదు. అది నేను ఇప్పుడే తెలుసుకుంటున్నాను. నాకైతే ఎంత పెయిన్ వస్తుందంటే అంత పెయిన్ వస్తుందండి. అస్సలు భరించలేకపోతున్నాను. అంత పెయిన్ వస్తుంది. నాకు ఇంతకుముందు ఎప్పుడూ లేదండి. ఈ ట్యాబ్లెట్లు వేసిన నుంచే డేట్ రాకూడదని ట్యాబ్లెట్లు వేసాను. పెళ్ళికి ఒకసారి వేసాను. నెక్స్ట్ ఇంకొక చిన్న బర్త్డే పార్టీ ఉందంటే దానికి కూడా వేసాను. మా బావ ఊరుకుపోతే వేసి ఖచ్చితంగా బర్త్డే పార్టీకి వెళ్ళాలి అనేసి అంటే మాత్రం వేసేసాను. సో, అప్పటి నుంచి చిప్పుడు వరకు కూడాను నాకు ప్రతి మంత్ కూడా పెయిన్ వస్తూనే ఉంది. దయచేసి లేడీస్ అందరికీ చెప్తున్నాను, ఏ ఫంక్షన్ ఉన్నా ఏ దేనికైనా సరే డేట్ రాకూడదని ట్యాబ్లెట్లు మాత్రం వేయకండి. వేస్తే మాత్రం నరకం అంటే నరకం చూస్తాము. సో, నేను ఇచ్చిన సలహా అయితే అదేని. దానివల్ల నేను ఈరోజు ఏం పని చేయలేకపోయాను, నిజంగా చెప్తున్నాను. అందుకు ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయండి. వాళ్ళకైతే మోక్ష అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. మా బావ అయితే లంచ్ బాక్స్ పట్టుకెళ్ళలేదు. అన్నం అయితే వండేసాను కానీ తీసుకువెళ్ళలేదు. లంచ్కి వస్తానంటే ఫోన్ చేస్తానన్నారు, అప్పుడు వండుతాను. లేదంటే ఈ పచ్చడితోనే అడ్జస్ట్ అయిపోతాము. మా చిన్నదానికి అయితే ఉంది, క్యారెట్ రైస్ అయితే ఉంది, కొంచెం సరిపోతుంది. మా బావ వస్తే మాత్రం ఖచ్చితంగా వంట చేస్తాను. మా బావ రాకపోతే ఇంక పచ్చడితో తినేస్తాను, ఇంకేం వంట చేయను. ఇప్పుడైతే గిన్నెలు చూడండి ఎన్ని ఉన్నాయో చూపిస్తాను చూడండి. కిచెన్ చూడండి ఎలాగ ఉంది. నిన్న తోమిన సామాన్లు ఏం సర్దలేదు, జస్ట్ అలా వంట చేసేసాను. ఇదిగోండి ఇలా వంట చేసేసి పిల్లలు తినిపించేసి అయితే బాక్స్లో అయితే మోక్షకైతే బాక్స్ పెట్టేసాను. ఇదిగోండి క్యారెట్ రైస్ అయితే ఇది ఉంది, సరిపోతుంది చిన్నుకైతే. కొబ్బరికాయ పచ్చడి చేశాను. మా బావ రాకపోతే ఈ పచ్చడితోనే అడ్జస్ట్ అయిపోతుంది. పోపు కూడా పెట్టలేదు, జస్ట్ అలా తినేసాను అంతే. ఇంకా చూసారు కదా ఎన్ని గిన్నెలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ తోమేసి ఫస్ట్ అయితే తోమేస్తాను. తర్వాత ఇల్లు అంతా తుడిచేసి నీట్గా ఇల్లు వచ్చేస్తాను. అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు మా బావ ఫోన్ చేస్తాను, వస్తానంటే వంట చేస్తాను. లేదంటే ఈరోజు మరి ఇంకేం వంట చేయవసరం లేదు, అన్నం ఉంది కదా పచ్చడితో తినేస్తాను. ఫస్ట్ అయితే పని స్టార్ట్ చేసేస్తాను. అంటే కిచెన్ అలా చూడలేకపోతున్నాను అసలు. ఎంత ఇంట్లో ఆడవాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంట్లో పని మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. లేదంటే ఇన్ కేస్ చేసుకోకుండా రెస్ట్ తీసుకుందామన్నా వాళ్ళ మనసు ఊరుకోదు అసలు. ఆ పని చేసిస్తే బాగుంటుంది, చేసిస్తే బాగుంటుంది. నా మనస్తత్వం అంతా ఇదేనండి. ఆ పని చేసిన తర్వాత ఎంతసేపు అయినా రెస్ట్ తీసుకుంటున్నాను అంటాను, కానీ ఆ పని అక్కడ ఉండి ఇక్కడ రెస్ట్ తీసుకోవాలంటే అసలు నా వల్ల కావట్లేదు. సో, ఫాస్ట్గా గిన్నెలన్నీ తోమేసి ఇల్లంతా తుడిచేసి తడిగొడ్డ అయితే పెట్టేస్తాను. అప్పుడు ప్రశాంతంగా ఉంటాను. బాగా వస్తే వంట చేస్తాను, లేదంటే వంట కూడా చేయవసరం లేదు. సో, తడిగుడ్డ పెట్టేసి సామాన్లు తోమేసి మళ్ళీ కలుద్దాం. అండి పనులన్నీ ఇప్పటికైతే అయిపోయి చూడండి, కిచెన్ అయితే నీట్గా క్లీన్ చేసి
కిచెన్ అయితే నీట్గా నిన్న తోమిన సామాన్లన్నీ సర్దేసి మళ్ళీ కూడా తోమేసి స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేశాను. అమ్మయ్య, ఇప్పుడైతే సింక్ అయితే ఖాళీగా ఉంది. అలాగే ఇల్లు కూడా ఒత్తేసాను నీట్గా. ఇలా ఉంటేనే ప్రశాంతంగా ఉంటుంది. నీట్గా ఒత్తేసి అయితే ముగ్గులు పెట్టేశాను. నాకు వచ్చిన ముగ్గులు అయితే పెట్టేశాను. పనులన్నీ అయిపోయాయండి. ఇప్పుడు మా బావ ఫోన్ చేస్తాను, వస్తానంటే వంట చేస్తాను, లేదంటే లేదు. కానీ మళ్ళీ కూడా బ్యాక్ పెయిన్ అయితే వచ్చేస్తుంది. సో రెస్ట్ అయితే తీసుకుంటాను. పనులన్నీ అయిపోయి మా బావ వస్తానంటే తప్పకుండా వంట చేయాలి. మరి ఏం చేస్తాను. రాను అంటే మా బావ యాక్చువల్గా లంచ్ బాక్స్ ఎందుకు తీసుకెళ్ళాలంటే బయటకు ఎక్కడికో వెళ్తానన్నారు, పని ఉందంట. సో అందుకే లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్ళలేదు. ఇన్ కేసు వస్తానంటే వంట చేస్తాను, లేదంటే చేయను. ఇంకా నాకైతే చూడండి ఎంత నీరసంగా ఉందంటే నా ఫేస్లోనే తెలిసిపోతుంది, అంత నీరసంగా ఉంది. సో ఇప్పుడైతే మా బావ ఫోన్ చేసి ఏమంటారో కనుక్కుంటాను. మా బావ రాకపోతే మళ్ళీ ఇంకా వీడియో అయితే ఏం తీయను. మళ్ళీ మోక్ష వస్తుంది ఈవినింగ్, అప్పుడే వీడియో తీస్తాను. మా బావ ఫోన్ చేస్తే మా బావ అయితే వస్తామన్నారండి భోజనానికి. సో వచ్చారు. వంట చేస్తానంటే వద్దులే, ఏమొద్దు, పచ్చడి ఉంది కదా, నేను పెరుగన్నం తింటాను, నాకు బాగా వేడి చేసింది అన్నారు. సో పెరుగన్నమే తినేశారు. మేము కూడా తినేసి వచ్చిన గిన్నెలు కూడా తోమేశాను. ఇప్పుడైతే మోక్ష స్కూల్ నుండి వచ్చేస్తుంది కదా, సో అలా అనేసి పాయసం అయితే చేస్తున్నాను. మళ్ళీ తను వచ్చినప్పటికి ఏం చేయకపోతే ఏడుస్తుంది. సో ఇటువైపు అయితే పాలు పెట్టేశాను ఆల్రెడీ. ఇటువైపు అయితే సేమియా ఫ్రై చేస్తున్నాను. కొంచెం సేమియా ఉంది, సరిపోతుంది. కొంచెం సగ్గుబియ్యం ఉంటే అవి కూడా నానబెట్టాను. ఈ సేమియా వేగిన తర్వాత ఇదే ప్యాన్లోన సగ్గుబియ్యం అయితే ఉడకబెట్టేస్తాను. సేమియా అనేది ఇలా వేగించుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో అందుకే కొంచెం అయితే వేగించేస్తున్నాను. కొంచెం పలచగానే పాయసం చేస్తున్నాను. మరి చిక్కగా అయితే అవ్వదు, ఎందుకంటే సేమియా తక్కువ ఉంది. పాలు కూడా మరబెట్టి వేసుకుంటే ఇరుగుతాయో లేదని తెలిసిపోతుంది. మామూలుగా వేస్తామనుకోండి ఇరిగిపోయి మరి మొత్తం పాయసం అంతా వేస్ట్ అయిపోతుంది. సో అందుకే నేను పాలు కూడా మరబెట్టేస్తున్నాను. సేమియా వేపేసి అయితే ఈ ప్లేట్లో తీస్తాను. ఇప్పుడైతే అదే ప్యాన్లోనైతే సగ్గుబియ్యం కూడా వేస్తాను. బాగా ఉడికిపోతాయి. ఆల్రెడీ నానబెట్టేసాను కదా, తొందరగానే ఉడికిపోతాయి. పాలు మరిగిన తర్వాత సగ్గుబియ్యం వేసేసి సేమియా వేసిస్తే అయిపోతుంది. ఇటువైతే పాలు మరుగుతున్నాయి, ఇటువైతే సగ్గుబియ్యం అయితే ఉడుకుతుంది. సో ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది. పాలలో అయితే వేసేస్తాను. పాలు అయితే బాగా మరిగిపోయి సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిపోయి, సో పాలు కూడా మరిగిపోయి కదా. ఇప్పుడైతే ఈ సగ్గుబియ్యం అయితే ఈ పాలలో వేసేయడమే. వేసేసి బాగా మరిగించుకోవాలి. పాలు బాగా మరిగిన తర్వాత సగ్గుబియ్యం వేసాం కదా, ఇప్పుడు కూడా సేమియా కూడా వేసేసి బాగా కలిపేసి బాగా ఉడకాలి. కొంచెం ఉడికితే సరిపోతుంది. అప్పుడు పంచదార అన్నీ వేసుకోవాలి. పంచదార కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. పాయసం రెడీ అయిపోతుంది. సేమియా వేసిన తర్వాత ఎలా మరుగుతుందో ఇప్పుడైతే కొద్దిగా అంత సాల్ట్, ఎక్కువ సాల్ట్ వద్దండి, ఏదో అంటే స్వీట్ సరిపోవాలంటే సాల్ట్ కొంచెం వేస్తే బాగుంటుంది. ఇప్పుడు పంచదార మనం ఎంత స్వీట్ తింటామో అంత స్వీట్ వేసుకుంటే సరిపోతుంది. కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. మా వాళ్ళకైతే మాత్రం కొంచెం ఎక్కువ స్వీట్ ఎక్కువే ఉండాలండి. సో పంచదార కూడా వేస్తాను. ఇప్పుడు బాగా మరగాలి. ఇంకొంచెం 5 మినిట్స్ మరిగితే పాయసం అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఎలాచీ కూడా వేసేస్తాను. ఎలాచీ వేసి సిమ్లో పెట్టేస్తే ఒక 5 మినిట్స్ ఉడికితే పాయసం రెడీ అయిపోతుంది. అయితే స్కూల్ నుండి వచ్చేసిందండి. పాయసం చేశాను కదా, వచ్చిన వెంటనే స్మెల్ వస్తుంది. అంటే ఏం చేసామని అడుగుతుంది. వచ్చిన వెంటనే గెస్ట్ చేసింది కూడా పాయసం అనేసి. సో పాయసం అయితే తింటుంది. బాగుందా మోక్ష? నచ్చిందా? ఇప్పుడంట ఫీవర్ అనేసి స్కూల్కి అయితే వెళ్ళలేదు కదా, హోంవర్క్ అయితే ఎక్కువ ఇచ్చేసారంట. సో ఇప్పుడైతే హోంవర్క్ మొత్తం రాయాలి. చాలా హోంవర్క్ ఇచ్చారని చెప్తుంది వచ్చిన వెంటనే. సో హోంవర్క్ అయితే రాస్తుంది ఇప్పుడు. సో క్లైమేట్ అయితే ఫుల్ చేంజ్ అయిపోయిందండి. వర్షం పడుతుంది ఖచ్చితంగా. బాగా చీకటిగా అయిపోయింది. ఇప్పుడైతే వీళ్ళు పాయసం తినేసిన తర్వాత మోక్షతోనైతే హోంవర్క్ అయితే రాయించేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. బాయ్ బాయ్, సీ యూ టుమారో, టేక్ కేర్.